హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో మనం ఆధ్యాత్మికం భగవద్గీత ఏదైతే ఉందో దాని మీద సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ మన దాంట్లో పబ్లిష్ అయినాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్లో మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాం, అవి ఫాలో అవ్వండి. సో ఈరోజు మనతో మునగ రామ్మోహన్ గారు ఉన్నారు. సో ఆయన గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సో ఆయన డాక్టరేట్ తీసుకున్నారు బిజినెస్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టడీస్లో. అలాగే డీలిట్ చేశారు నాలెడ్జ్ మేనేజ్మెంట్లో. అలాగే అందరికీ తెలియని విషయం కూడా ఉంది ఏంటంటే హార్వర్డ్ అండ్ ఎంఐటి యూనివర్సిటీ నుంచి ఆయనకి ఒక అచీవ్మెంట్ సర్టిఫికేషన్ కూడా చేశారనమాట. సో సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ అంటారు. సో అంతటి వ్యక్తి మన ముందు ఉన్నారు. చాలామంది ఫాలో అవుతున్నారు భగవద్గీతని. ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మికంలో ఒక పట్టు కూడా సంపాదించారు. సో ఆయనతో భగవద్గీత అనేది అసలు మన లైఫ్ స్టైల్కి ఎలాగా అనుసంధానం అవుతుంది అంటే, భగవద్గీత అనేది చాలామంది శ్లోకాలు ఉంటాయి, సంస్కృతంలో ఉంటుంది, మనకేం అర్థం కాదులే అదే అనుకుంటారు. కానీ దాన్ని అర్థం చేసుకోగలిగితే సో మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని ఆయన చెప్తున్నారు. మనకి ఎపిసోడ్ బై ఎపిసోడ్ అది చేస్తున్నాం. ఈరోజు మనతో ఉన్నారు, ఆయన పలకరిద్దాము, అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మనం ఆల్రెడీ సిరీస్ చేస్తున్నాం. సో 2-3 చెప్పుకున్నాం. మనం దైవ మానుష రూపేణ చెప్పుకున్నాం, అలాగే కర్మణ్య వారదే కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ సంతోషంగా అంటే హ్యాపీనెస్ అనేది చాలామందికి అది కరువు అవుతూ ఉంటుంది. సో హ్యాపీగా ఉన్నా అని చాలామంది చెప్పుకోరు. సో అసలు సంతోషంగా ఉండడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా భగవద్గీతలో? బోల్డన్ని సార్ భగవద్గీత అంతా కూడా సంతోషంగా ఉండమని చెప్తుంది. మనం ప్రారంభించే ముందు చిన్న శ్లోకం చెప్పండి సార్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం లోకైకనాథం. నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, నేను భగవద్గీతని ఇంకొక పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు ఇందాక మాట్లాడారు కదా, శ్లోకార్థం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే అది ఇంకో రకం. చాలామంది విద్వాంసులు చెప్తూనే ఉన్నారు దాని గురించి. స్వామి సర్వప్రియానంద న్యూయార్క్లో ఉంటారు. ఆయన వేదాంత సొసైటీ అని చెప్పి రామకృష్ణ మిషన్ వాళ్ళకి సంబంధించింది. వారు భగవద్గీత మొదటి అధ్యాయం మీద సుమారుగా 5-6 గంటలు మాట్లాడారు. ఓకే. రెండో అధ్యాయం గురించి సుమారుగా 12 గంటలు మాట్లాడారు. అద్భుతం. ఒక్కొక్కళ్ళు 150-200 ఎపిసోడ్స్ చేస్తారు. మనకంత వ్యవధి లేదు. రెండోది ఏంటంటే, అవి అందరికీ ఎంతవరకు ఇంట్రెస్ట్ కలగజేస్తాయనేది ప్రశ్నార్థకం. కాబట్టి దాంట్లోంచి కొంచెం విభిన్నంగా ఉన్నప్పటికి కూడా ఎసెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు సంతోషంగా ఉండగలుగుతున్నామా, సంతోషానికి మార్గాలు ఏమిటని. ఆలోచించినట్లయితే వెతుక్కుంటే బోల్డని ఎప్పుడు ఉంటాయి, మనకి ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా నేను 4 విషయాల మీద మాట్లాడతాను. చెప్పండి. అవేంటంటే, మొదటిది ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దాంట్లో సగం. మీరు 10 దోశలు, 5 ఇడ్లీలు, 4 గారెలు అని అనుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవన్నీ మీరు తిన్నారని కాదు, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, లేదా దేని గురించో పరిగెత్తుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్లో సగం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఆల్వేస్ డోంట్ వాంట్ టు బీ నెంబర్ 1. ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండాలి, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ కావాలి అనేసి ఆలోచన ఉండకూడదు. మూడోది వచ్చేప్పటికల్లా సీక్ టు డూ విల్ ఆఫ్ అదర్స్. అంటే ఇతరులు ఏం కావాలనుకుంటున్నారో సాధ్యమైనంత వరకు ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నించినట్లయితే మనకి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మీరు అడిగింది నేను ఇచ్చాను అనుకోండి, ఇబ్బంది ఏముంటుంది? సాధ్యమైనంత వరకు, వితండం కాదు, సాధ్యమైనంత వరకు మన ఇద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, చూస్తున్నాం. మరి ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలు పరిగెత్తకుండా, లేకపోతే మనస్పర్ధలు రాకుండా నేను ఒక పద్ధతిలో వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సామరస్యంగా ఉంటుంది. 4వది వచ్చి లెర్న్ టు యాక్సెప్ట్. జరుగుతున్న దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఓకే. ఏదైతే జరుగుతోందో అంగీకరించి ఏరుకి ఎదురేమంటారు తెలుసు కదా సామెత. ఇది ఏం ప్రయోజనం లేదు, ప్రయత్నిస్తే ఏమవుతాయని కొట్టుకుపోతాం. అలా కాదు,
లెర్న్ టు యాక్సెప్ట్. అది జరుగుతుంది, జరిగిన దాన్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. చాలామంది చేయరు, అహం అడ్డొస్తుంది. అవును. అందుకోసం అంటే ఈ 4 చేసినట్లయితే 80% మన జీవితంలో ప్రశాంతంగా వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు మీరు అంచనాలు అన్నారు, అంటే మన ఎక్స్పెక్టేషన్లో సగం, అంటే సగం వచ్చినా మనం సంతృప్తి పడాలా? సంతృప్తి పడటమే కాదు, మన ఆ కోరికల్ని సగంలోనే ఉంచుకోవాలి, సగంలోనే లిమిట్ చేసుకోవాలి. అంటే లిమిట్ చేయాలి, లిమిట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లిమిట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు గుమ్మడికాయల తోటకి వెళ్ళారు, గుమ్మడికాయల తోటకి వెళ్తే వాళ్ళు అన్నారు మీకు ఎన్ని కావాలని కోసుకోండి అన్నారు. ముందు చిన్న గుమ్మడికాయ దొరికింది, దాన్ని కట్ చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే భలే నవనవలాడుతుంది, ఇంకో గుమ్మడికాయ కోసాం, దాన్ని కట్ చేసాం. తర్వాత అది కట్ చేస్తాం. ఇంకో ఉంచుకు వెళ్తే ఇంకా లాభమైంది. ఆ తర్వాత 4వది. మీకేం సాధన లేదు, మీ కారు ఏం తీసుకెళ్ళాలి అక్కడికి, మీకు ట్రాలీ కూడా లేదు. మీరు 4 మోయగలుగుతారా? లేవు, కష్టం. లేదు కదా. చిన్న ఎగ్జాంపుల్ ఇది. మనకి భగవంతుడు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఓ సంచి, ట్రాలీ, కారు ఇవ్వడు, అది వస్తూ ఉంటాయి అంతే. ఆ విధంగానే మనం కనుక ఆలోచనల్ని, మన కోరికల్ని లిమిట్ చేసుకోగలిగితే, అదే పిల్లల మీద ప్రేమ కానివ్వండి, ఇంట్లో వస్తువులు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మనం అనుకున్న దానికంటే తక్కువగా మనం ఎందుకు అనుకుంటాం, పక్కాడికి ఉంది కాబట్టి వాడికి 20 చొక్కాలున్నాయి, నాకు ఎందుకు లేవు, అవన్నీ వద్దు, నాకు చాలు, నాకు 2-3 చాలు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ అంతే. ఏంటంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, మనం ఇల్లు కొనుక్కోవాలి అర్జెంటుగా, అప్పు చేసైనా కొనేయాలి. సో వేరే వాళ్ళు కారు కొన్నారు, మనం తిరిగి మనకి అంతకంటే హై అండ్ కారు కొనాలి. ఇదే పద్ధతిలో ఉంటారు చాలా మంది. నడుస్తూ ఉంది. దానివల్ల ఏమవుతుంది, మన జీతం లిమిటెడ్గా ఉంది, హై అండ్ కారు కొన్నాం, ఈఎంఐ పెరిగింది. ఈఎంఐ పెరిగితే ఇంట్లో ఖర్చులు అంతే ఏం మానలేం కదా. మన మెయింటెనెన్స్ ఛార్జ్, కరెంట్ ఛార్జ్, టీవీ ఛార్జ్, ఫోన్ ఛార్జ్, పని మనిషి ఛార్జ్, మన ఛార్జ్, అన్ని ఛార్జీలు ఏమి తగ్గకూడదు కదా. మరి అప్పుడు ఇబ్బందే కదా, కొనుక్కు తెచ్చుకున్నట్టు అవుతుంది ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం 5 బెడ్రూమ్ లేదు, వాళ్ళకి ఎవరో విన్నారు 5 బెడ్రూమ్స్ హౌస్లో ఉన్నాం, మనకు కూడా ఉంటే బాగుండని అనుకున్నప్పుడు ఇద్దరే ఉన్నారు, 5 బెడ్రూమ్లో ఉన్నారు, పని మనిషి రాలే. ఉపయోగం, పని మనిషి రాలేదు, అయిపోతాం చెరో చీపురు అంతే కదా. చేతికి ఇద్దరు ఓడవాలి కదా, ఓడకపోతే ఇంట్లో ఒప్పుకోరు కదా, మహాలక్ష్మి రాదని చెప్పేసి. సో ఓడవాలి, అది కావాలా? అదే 2 రూమ్లు అనుకోండి, చక్కగా చెరోటి త్వరగా ఊడ్చేసి ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అర్థమైంది లేదా? 5 బెడ్రూమ్ నుంచి 2 బెడ్రూమ్కి వచ్చారు. అలాగే మనం చూసినట్లయితే పిల్లలు సాధారణంగా ఈ విషయంలో అందరూ సగమే కోరుకుంటారు. 10 మంది పిల్లలు ఉన్నప్పుడు నాకు వద్దు బాబాయ్, ఇద్దరే అంటారు. సో యూఆర్ మేకింగ్ ద లిమిటేషన్స్ అండ్ అదర్ రెడ్యూసింగ్, మీకు కోరికలను తగ్గించుకుంటున్నారు. ఆ విధంగానే బ్రతకడం. నేను ఒకసారి ఒక ఆయన కలిశాను, ఆరోగ్యంగా ఉన్నారు, 70 ఏళ్ళు, బాగున్నారండి అంటే, ఇక్కడ ఇంకో 20 ఏళ్ళు ఉంటానండి ఇండియాలో, అప్పుడు 90 వస్తాయి నాకు. జపాన్లో ఒకినోవా గ్రీన్ జోన్ ఉందట, ఒకినోవా గ్రీన్ జోన్ జపాన్లో, అక్కడ అందరూ 120 ఏళ్ళు బతుకుతారండి. సో ఈ 90 నుంచి 120 అక్కడ బతుకుతానండి అన్నాడు. అబ్బా, ఏమి చేస్తారండి అన్న. ఏమి చేసేది ఏంటండి, ఇక్కడ మనం అనుభవిస్తున్నాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అన్నాడు ఆయన. అటువంటి వారికి మన దగ్గర సమాధానం ఏముంటుంది? అక్కడ భగవద్గీత గురించి మాట్లాడలా, మహాభారతం గురించి మాట్లాడలా, ఇంకోళ్ళకి ఇచ్చే విషయం మాట్లాడలా. 120 ఏళ్ళు ఉండాలి, ఏమిటి ప్రయోజనం ఏముంది? అది కావాలి. అందువల్ల ఏంటంటే లిమిట్ చేసుకోవడం అనేది. మన ఈ మధ్య గత 2-3 నెలల క్రితమే ఒక జడ్జి గారి ఇంట్లో 700 కోట్ల రూపాయలు తగలబెట్టేశారని చెప్పారు. 700 కోట్ల రూపాయల కరెన్సీని తగలబెట్టారు, అందరికీ తెలిసిన విషయం ఇది. ఏమైంది అది? 700 కోట్లు పోగేయటంలో ఎంత ఆతృతగా పోగొట్టుకున్నారు. అది ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అది ఎవరికో తెలియటం వల్ల ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళు మీదకి వస్తారని అది కాల్చేశారు. అది ముందే ఆలోచించినట్లయితే 700 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా. అవును. ఆ విధంగానే పిల్లల మీద వ్యామోహం కూడా మరీ ఎక్కువ ఉండకూడదండి. చాలామంది ఏంటంటే ఇట్స్ మై ఫ్యామిలీ, నా పేగు తెంచుకుని పుట్టాడు నా పిల్లలు అనే రకమైనటువంటి ఆలోచన ఎక్కువ మంది, మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్. ఎక్కువ మంది పిల్లల మీద అభిమానం పెట్టుకోవడం, ఇచ్చేసుకోవడం. ఇంకో చిన్న స్టోరీ చెప్తాను. ఇక్కడ ఇది జరిగింది. మా ఫ్రెండ్ ఒక ఆయన సదానందం అని ఉన్నారు, ఆయన వాళ్ళ భార్య పేరు తులసి. వాళ్ళకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి ఏమో అమెరికా డాలాస్ అనే ఊళ్ళో ఉంటాడు, అమ్మాయికేమో బెంగళూరులో ఇచ్చారు. వాళ్ళు ఒకే ఉన్నారు. ఈయన బ్యాంక్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయిపోయారు.
ఈయనకేంటంటే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ వచ్చిన దాంట్లో చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని పెట్టుకున్నారు. ఆయన ఆదాయం ఆయన మిగుల్చుకున్నది అదే, ఆయన మిగుల్చుకున్నది అదే. ఈ పిల్లాడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. సో అప్పుడు ఈయన ఉద్యోగం కూడా చిన్నదే. అప్పుడు జనరల్ మేనేజర్ అవ్వాల, రిటైర్ అయ్యే ముందు జనరల్ మేనేజర్ అయ్యాడు. ఏదో ఆఫీసర్ అనేది ఉన్నాడు 20 ఏళ్ల క్రితం. అయితే ఆ పిల్లాడిని సడన్గా పంపించాల్సి వచ్చేప్పుడు కల్లా అప్పు ఏదో చేసి పంపించాడు. పంపించిన తర్వాత ఆడు ఎంఎస్ అయిన తర్వాత ఆయన్ని ఇంకా పైకి చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయితే ఈవిడికి తులసి గారికి ఆ పిల్లాడంటే అమితమైనటువంటి ప్రేమ అటాచ్మెంట్. అయితే వాడు వెళ్ళిన 20 ఏళ్ళకి వెళ్ళారు. ఈ లోపు ఏమో ఆయన అబ్బాయి ఇల్లు కొనుక్కుంటానంటే పొలాలు స్థలాలు అన్నీ అమ్మేసి వాడికి కావాల్సిన ఇచ్చేశారు. కోడలకేమో ఈవిడ వాళ్ళు పుట్టింటోరు ఇచ్చిన నగలలో చాలా బాగా ఇచ్చేసింది. కూతురికి ముందే ఇచ్చేశారు. అయితే 20 ఏళ్ళ తర్వాత వెళ్ళారు. ఈలోపు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు వాళ్ళు, కొడుకు కోడళ్ళు అందరు. ఎంఎస్ అయిన తర్వాత మళ్ళీ పెళ్ళి అవ్వటం, పిల్లలు పుట్టడం అంతా జరిగింది. పిల్లలు చాలాసార్లు వచ్చి ఉంటారు కదా. వచ్చారు, శుభ్రంగా అన్నీ బాగుంది. ఈ తులసి గారు పోడు, మనం ఒకసారి మన అబ్బాయి ఇంటికి వెళ్దాం చూద్దామని అదో పెద్ద భవంతి కొన్నారు. అక్కడ భవంతి కొన్నారు. తులసి గారికి అప్పుడే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. తీసుకెళ్ళి పైన ఒక రూమ్ ఇచ్చాడు ఆయన. 6 బెడ్రూమ్లు ఉంటే ఒక పైన బెడ్రూమ్ ఉంది, దానికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. పాపం వీళ్ళకేమో మొదటి నుంచి అవన్నీ అలవాటు. పైగా 12 మెట్లు ఎక్కాలి. ఇంట్లో అయితే 2వ మెట్టు ఎక్కేప్పటికే తులసి గారు ఏంటంటే నొప్పి అనేవారు. ఆ 12 మెట్లు ఎక్కగలవా అని ఈ సదానందం అడిగితే దూరంగా ఉన్నాయండి, ఎక్కేస్తానని. కొడుకు ఇల్లు కదా, పైన పెట్టారు. బాత్రూమ్ ఏదో అందరికి కలిపి ఏదో ఉంది, అదంతా అయింది. వీళ్ళు వెళ్ళింది 4 వారాల కోసమే. ఎందుకంటే సదానందం గారికి అక్కడ ఉండటం అంత పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఫ్రీడమ్ ఉండదు అక్కడికి వెళ్తే. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, కష్టం వాళ్ళకి అని అంటారు. కానీ ఈవిడ పోడు పడలేక వెళ్ళారు. మొదటి వారం బాగానే ఉంది. 2వ వారం వెళ్ళాక ఈ విషయం ఏంటంటే ఈ అబ్బాయి ఇల్లు మొత్తం కూడా చూపించాల తల్లిదండ్రులకి. ఎప్పుడు ఆ రూము కిందేమో కామన్ ఏరియా ఉన్న డైనింగ్ కాదు ప్లస్ హాలు, ఇక్కడే ఉండేవారు. ఈవిడికి కుతూహలం, అబ్బాయి అడగట్టు చెప్పట్లా ఈవిడ. కానీ డైనింగ్ హాల్ దగ్గర మటుకు పెద్ద ఫోటో ఉంది. ఎవరిదై ఉంటుంది చెప్పండి? వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారిది కాదు, భార్యాభర్తలది, వాళ్ళిద్దరు పిల్లలది. అది ఉంది. రోజు భోజనం చేసినప్పుడు చూస్తున్నారు, అంతా అయిపోయింది. అయిన తర్వాత 3వ వారం రోజున, అది ఆదివారం అయింది. వచ్చాడు కల్లా అబ్బాయి హడావుడిగా వచ్చాడు సామాను కొనుక్కొని. పక్కన అతని భార్య, ఏమండి అన్ని సామాను తెచ్చారు ఏమిటి, ఎంత అయింది ఏమిటి అని. మనం వారం $500-600 అయ్యేది, $1200 అయిపోయింది, అసలు ఏమైపోతున్నాయో తెలియట్లేదు అన్నాడు. అప్పుడు తులసి గారు పక్కనే ఉన్నారు. అప్పటికే ఈయన $2,00,000 పంపించాడు అబ్బాయికి. ఈ $700 ఎక్స్ట్రా ఎవరి కోసం అయింటుంది? ఈ ముసలాళ్ళు ఇద్దరి గురించే కదా. ఈయనేం మాట్లాడలా. సదానందం గారు వాళ్ళ ఆవిడని చూశారు అంతే, తలకాయ కిందకు ఉంచుకుంది. ఎందుకంటే అప్పుడు దాకా ఇవ్వు అని పాటు పెట్టాడు కదా. ఏముందిలే మన పిల్లలే కదా నేనే అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఏమైంది? ఇది పరిస్థితి. కానీ సదానందం గారికి ఆ రోజునే రిటర్న్ అవుదామని అనుకున్నారు. కానీ ఆ ఇంగితం తెలిసింది కదా, జ్ఞానం ఉంది కదా, అలా బాగుండదు వాళ్ళు అలా బిహేవ్ చేస్తే అని చెప్పి. ఆయన తర్వాత ఇక 2 రోజుల ముందు బయలుదేరుతా ఉండగా ఇల్లు ఇక ఉండబెట్టలేక, అరే ఇల్లు చూస్తాను రా అంది. ఇందులో ఏముంది చూడు, ఏముంటాయి ఏంటో అందులో. పెద్ద రూములు వాళ్ళకి, చాలా పెద్ద బెడ్రూమ్, 6,000 అడుగులట ఆ ఇల్లు డాలాస్లో. ఎక్కడుంటాయి? పెద్ద రూమ్లో ఉంటాయి కదా. వెళ్ళి చూసి వచ్చింది, అంతా చూసింది, అన్ని చోట వెతుక్కుంటా ఉంది. అన్ని రూముల్లో పెద్ద ఫోటోలు, ఎక్కడ కూడా వెళ్ళి పాస్పోర్ట్ సైజు కూడా ఫోటోలు లేవు. వచ్చాడు కదా, ఏమండి ఎక్కడ మన ఫోటో లేదండి అని. నేను నీకు ముందే చెప్పాను కదా, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి. అప్పుడు దాకా పీకి పంపించింది కదా. ఎన్నిసార్లు వెల్లంకి నుంచి పంపడాలు, ఈ పార్సల్ సర్వీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ పార్సల్, బట్టలు గేట్లు అన్నీ అయింది. అంతా అయింది. ఇక్కడ కూర్చొని వాళ్ళకు డబ్బాలు పెట్టింది ఈవిడ. వాళ్ళ పుట్టినరోజులకి ఆ డబ్బాలో వేస్తుంది అనమాట. ఏదో బంగారమో వాటి డబ్బాలో ఏదో. ఇవన్నీ ఏమైపోయాయి అక్కడికి వెళ్ళేప్పుడు కదా. షీ వాజ్ ఎ షాక్, షీ వాజ్ పుట్ టు ఎ షాక్. కానీ సదానందం గారు ఏమనలా. ఆయన చెప్పింది ఈవిడ వెంటలా, ఆవిడ తెలియాలి కదా. సో ఈ విధంగా ఏమైంది, వచ్చేసారు తర్వాత
అర్థమైంది. వచ్చారు వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఉన్నారు. దీంట్లో ఏం అర్థమైంది మనకి? అమితమైనటువంటి అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల అక్కడికి వెళ్ళేప్పటికల్లా ఒక డిసప్పాయింట్మెంట్, అంచనాలు ఎక్కువైపోయి ఒక ఎక్స్పెక్టేషన్. ఈవిడేమనుకుంది, కొడుకు వెళ్ళంగానే అక్కడ బ్రహ్మాండంగా రాజభోగం చేపిస్తాడు అనుకుంది. అదా ఏం లేదు, వాళ్ళు కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేవారు, 2 పిల్లలు స్కూల్కి పోయేవారు, వీళ్ళు ఉండేవారు ఒకడే. అందు మధ్యలో బోడం జరిగాయట. సదానంద నాతో చెప్పాడు ఇవన్నీ. నేను అక్కడికి వెళ్ళాక ఇలా అయింది రామ్మోహన్ రావు అని. అలాగే అంటే ప్రతి ఇంట్లో చాలా వరకు ఇదే జరుగుతుందయ్యా. ఎక్కడో నోటికి కోటికి తల్లిదండ్రులు అంటే ఒక రకమైన అమితమైనటువంటి గౌరవంతో ఉంటారు. అందరిని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు పెద్ద అవుతున్నారు, వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళు చేసే ఉద్యోగాలు వేరు. అందువల్ల వాళ్ళ పీర్ లీడర్స్ అంటారు, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అనుకరిస్తున్నారు అవన్నీ కూడా అవన్నీ మారుతుంటాయి. ఇప్పుడు అలా చూసుకోకూడదు అని చెప్తే దీన్ని ఏమంటారు? దీన్ని డబ్బే కాదు, ఇళ్ళే కాదు, ప్రేమ కూడా అమితంగా పెంచుకోకుండా ఉంటే బాగుంటుందా? రెండో దానికి వెళ్దాం సార్. మీరేమన్నా అడగాల? రెండోది చెప్పండి సార్. రెండోది వచ్చేప్పటికల్లా ఎప్పుడు కూడా మనమే ఫస్ట్ అని ఉండకూడదు. డోంట్ వాంట్ టు బి ఆల్వేస్ ఫస్ట్ ఉండటం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మనమే పోటీ అవుతాం. ప్రతిసారి కూడా మన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో మిగతాయి మనం మర్చిపోతున్నాం. వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు ఫస్ట్ రావాలి కదా, మళ్ళీ అది నిలబెట్టుకోవాలంటే నిద్రాహారాలు మాని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఒకటి అండి, నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడమే లక్ష్యంగా చేసుకుని వెళ్ళాలి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మోటివేషనల్ స్పీకర్స్ కానీ వాళ్ళు కానీ. అది కాదని లేదు, నో అది ఎవరు వద్దు. అంత మాత్రాన మీరు ఓడిపోమని ఎక్కడ చెప్పడం కాదు. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఉన్న పరిస్థితులు మనం చూసినట్లయితే నెవర్ ట్రై టు బి ఆల్వేస్ నాకే రావాలి, అన్ని నేనే పొందాలి, ఆల్వేస్ నేనే పొందాలి, నేనే చేయాలని. ఇప్పుడు యూత్కి మీరు ఫస్ట్ వద్దని కాదేమో, వచ్చేది ఒకడే. మన 1,00,000 మంది చెప్పినా ఫస్ట్ వచ్చేవాడు ఒకడే కదా ఉంటాడు, గెలిచేది ఒకడే కదా. ఇప్పుడు రోజుల్లో ర్యాంక్ అంటే ఒకే ర్యాంక్, అందరికీ ఒకే ర్యాంక్ వస్తుంది కదండి. గెలుపు అనేది చూసినట్టయితే ఒకళ్ళకే వస్తుంది కదా. ప్రపంచంలో స్పోర్ట్స్ పెట్టినా గెలిచేది ఒకళ్ళే ఉంటారు ఒక్కొక్క స్పోర్ట్స్లో. ఇక్కడ కూడా ఎందుకు చెప్పామంటే దానివల్ల ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ టు ది ఆధ్యాత్మిక లైన్, ఆధ్యాత్మిక త్రోవలో ఉన్న వాళ్ళకి ఇచ్చే అవరోధాలు. ఆ యొక్క కంగారులో ఏమవుతుందంటే జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం, జీవితాన్ని విస్మరిస్తున్నాం. చాలా మంచి ఉన్నాయి, విస్మరిస్తూ ఉంటాం. అర్థమైందండి? అది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఒకటి ఫస్ట్ ఏంటంటే మన యొక్క కోరికని అదుపులో ఉంచుకోవడం. 2 ఎప్పుడు నేనే గెలవాలి అనే ఆలోచనలోంచి విరమించుకోవడం, అది మంచిది. 3వది వచ్చేప్పటికల్లా సీక్ టు డూ విల్ ఆఫ్ అదర్స్. ఇంకోళ్ళకి వాళ్ళ ఆలోచన కూడా వింటూ వాళ్ళకి కొంచెం మనం విలువిస్తూ వాళ్ళు ఏమంటున్నారో గ్రహించుకొని, చాలామంది అవతల వాళ్ళు ఏమడుతున్నారు కూడా సరిగ్గా వినకుండానే అది డిస్కషన్ జరిగిపోతుంటుంది. మీరు చాలాసార్లు చూస్తుంటారు, గొడవలు అవుతాయి, చాలా పెద్ద గొడవలు కూడా అవుతుంటాయి. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, క్లుప్తంగా కోరుకోవటం గురించి చెప్పాను. తర్వాత ఏంటంటే ఆల్వేస్ డోంట్ లైక్ టు బి నెంబర్ 1 అని చెప్పాను. 3వది వచ్చేప్పటికల్లా మనం ట్రై టు బి పెర్ఫార్మింగ్ ఆర్ అడ్హరింగ్ టు ది విల్ ఆఫ్ అదర్స్. వాళ్ళు ఏం కావాలి కోరుకుంటున్నారు కూడా మనం ఆలోచించినట్లయితే చాలా బాగుంటుంది. బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ దీంట్లో భార్యాభర్తలు తీసుకోండి. ఎందుకంటే భర్తకి భార్య ఒక పెద్ద రాక్షసు, దయ్యము, గయ్యాళ్ళు అలా కనిపిస్తుంటుంది. అలాగే పాపం భార్య ఏం ఊరుకోదులేండి, ఆవిడికి బోళం రాక్షసుల పేర్లు గుర్తొస్తుంటాయి. వాళ్ళు గుర్తుంటే వాళ్ళతో పోల్చుకోవచ్చు. అయినా వీళ్ళిద్దరు కూడా ఒకే చోటు ఉంటారు. దీనివల్ల మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఎంత ఇది ఉన్నా కూడా ఒకళ్ళకి బద్ధశత్రులు కాదు, ఒకళ్ళ రక్షణ. ఇంట్లో ఒక మనిషి మనని అబ్జర్వ్ చేయకపోతే మనకి ఎలా ఉంటుంది, మనం ఏదోతో చేస్తుంటాం, కానీ ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే అరే మనం చేస్తుంది ఇంకోళ్ళు చెక్ చేసేవాళ్ళు ఉంటారు. అందువల్ల ఏంటంటే మనం విదిన్ ది లిమిట్స్లో ఉంటాం. భార్య కూడా అంతే, ఆవిడ పక్కింటి ఆవిడ చేడు చూడడం కానీ ఈవిడ కొనాలి కదా. వరుసగా చూస్తే ఎన్నిసార్లు కొంటామనే ఒక చిన్న చెక్ ఉంటుంది. చెక్ అండ్ బ్యాలెన్స్ ఈజ్ దేర్ బిట్వీన్ 2 people లైక్. అలాగే ఇప్పుడు భార్య ఏదో వంట చేస్తే దాంట్లో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఉప్పు ఎక్కువైపోయింది అని మొదలెట్టి కంచాలు ఇసిరేయడం కంటే కూడా కాస్త ఉప్పులో తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఉప్పుని తగ్గించుకోవడానికి
అలాగే ఉప్పు తగ్గినా కూడా మనం వేసుకోవచ్చు. అవును. నీకు ఉప్పు లేదు నీకు చేయటం చేతలేదని. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారట, ఆయన చాలా తెలివిగల ఆయన. ఉమ్, మీ భార్య ఏది పెడితే అన్నీ బాగున్నాయని చెప్పయ్యా, ఉమ్, అది ఆవిడ తింటుంది. తర్వాత ఉమ్, తింటుందంటే ఏం లేదు చప్పగా ఉందో బాగాలేదన్నప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, నా భర్త బంగారం, నేను ఏది చేసినా సరే ఆయన పాపం తింటున్నారు అని నీకు కావాల్సింది చేసి పెడుతుంది. అలా కాకుండా నువ్వు అరిచావనుకో నీకు ఇది ఉండదు. ఆ రకమైనటువంటి చిన్న చిన్నవి అవి, దే ఇస్ నాట్ బిగ్ వన్స్. కానీ మనకేమవుతోంది, ఒక అండర్స్టాండింగ్ వల్ల. రెండోది ఏంటంటే మనశ్శాంతి కలుగుతోంది. మనశ్శాంతి కలుగుతోంది కదా, అదే మనశ్శాంతి కలుగుతోంది. ఇలా ఇది చూసుకున్నట్లయితే మనకి అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎదుటి వాళ్ళకి ఏం కావాలి మనం గ్రహించుకోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి అని. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది గురుగారు. ఏంటంటే వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవడం కూడా కావాలి కదా, అది ఎలాగా? వాళ్ళు చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేస్తారండి, ఉమ్, చాలాసార్లు చెప్తారు. ఇప్పుడు ఇంట్లోనే తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు అనుకుందే సాధిస్తారు. ఉమ్, మీరు ఆర్గ్యుమెంట్ పెట్టినా చివరికి ఎందుకు లేదు గొడవ అని చెప్పేసి మీరు దానికి వెళ్తారు. సమ్ కాంప్రమైజ్ ఈజ్ ఆల్వేస్ దేర్. అదే మొదటే కనుక ఆలోచించినట్లయితే, ఆర్గ్యుమెంట్ అవ్వకుండానే కనుక చేస్తాం మొదలెడితే ఏమవుతోంది, లెర్న్ టు యాక్సెప్ట్ అదర్స్ విల్. వాళ్ళ ఆలోచన కూడా, వాళ్ళకి ఏం కావాలో కోరుకుంటున్నారో కూడా ఆలోచించి మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలెడతారో ఇది ఒక మంచి లక్షణం. అది వాళ్ళలో కూడా అలవాటు అవుతుంది. అరే నేను ఎన్నిసార్లు చెప్తే ఆయన ఏం మాట్లాడకుండా చేస్తున్నారు, ఆయనకు కూడా నేను చేయాలి కదా అనే భావన వాళ్ళలో కలుగుతుంది. ఒక సద్భావన, ఓ సద్భావన కలంగానే ఎ గుడ్ అట్మాస్ఫియర్ ఇన్ ద హోమ్ కలుగుతుంది కదా. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే లర్న్ టు రాదర్ సీక్ టు డూ విల్ ఆఫ్ అదర్స్. భార్య కాదు, మిగతా వాళ్ళు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం, వాళ్ళు మనకు చెప్తారు, వాళ్ళు మనకు ఒక నిర్దేశిస్తారు ఏం చేయాలనేది. అందువల్ల మనం దాన్ని ఎగ్నెస్ట్గా వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు దాని దగ్గరగా ఉండి మనం దానికి కనుక అనుగుణంగా చేసినట్లయితే మొత్తం హోల్ అట్మాస్ఫియర్ విల్ బికమ్ హ్యాపీ. భగవద్గీతలో అంతా కూడా ఏంటంటే హ్యాపీగా ఉన్నట్లయితే మనం ధర్మం వైపు నడుస్తాం. ధర్మం అంటే ఏంటో తెలిస్తే మోక్ష మార్గం వస్తుంది. అది దాన్ని సనాతన ధర్మంలో మనం చెప్తాం ఇంకో ఎపిసోడ్లో. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చెప్తున్నాం, ఇది సీక్ టు డూ విల్ ఆఫ్ అదర్స్ అని చెప్పడంలో ఉద్దేశంలో సాధ్యమైనంత వరకు విని, అది కాదు అనుకోండి, అది ఒక రకమైనటువంటి ఇంపాసిబుల్ అనుకున్నట్లయితే వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, ఇది నా ఉద్దేశం, ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు చాలా వరకు సమస్యలు సమసిపోతాయి. రెండోది ఏంటంటే మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. తెలుసా అరిషడ్ వర్గాలు అంటే? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం. వీనితోడు దంభం దర్పం రెండు ఉన్నాయి. అవి మోస్ట్ డేంజరస్ ఫెలోస్. దంభం, దర్పం, ఈ 6 తెలిసినాయి కాబట్టి నేను దంభం దర్పం గురించి మాట్లాడతాను. చెప్పండి. దంభం అంటే తనకు లేని వాటిని ఉన్నట్లు చూపించే తపన, నటన, దంభం. అది పోసి కొడుతున్నారండి అంటాం చూసారా, అది మనకు తెలిసిపోతుంది. కానీ ఒక మనిషిలో ఒక దంభం అనేటువంటి ఆలోచన లక్షణం ఉన్నట్లయితే వాస్తవాన్ని కప్పిపుచ్చి మాయాముఖం అంటారు. సో యు ఆర్ గివింగ్ ఎ డిఫరెంట్ ఫేస్ యాజ్ ఇఫ్ యు ఆర్ సంథింగ్ ఎల్స్, వాస్తవానికి దూరంగా అనమాట. అలాగే భక్తునిగా కనిపించాలనే కోరిక, భగవంతుడి మీద భక్తి ఉందో లేదో. చాలామంది మనకి సత్యనారాయణ వ్రతాన్ని, ఆ వ్రతం, ఈ వ్రతాన్ని పిలుస్తారు, పిలిచి 100 మందిని పిలుస్తారు. ఆ భార్యాభర్తల్ని పూజ చేసుకునేవారు, ఆ వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరూ సరిగా కూర్చోవాలి, ఈ హడావిడే ఉంటుంది. కానీ మనం ఎందుకు, మనం చూపించాలి మనం భక్తులం అని చూపించడానికి ఈ తపన. దానివల్ల అవసరమేం లేదు. తర్వాత ఏంటంటే ఈ లోపాన్ని కప్పిపుచ్చడానికి దీన్ని కపట వేషం అంటారు. స్పిరిచువల్ ఆధ్యాత్మిక మేకప్. ఇవన్నీ కూడా ఏంటంటే దంభంలో ఉన్నటువంటి లక్షణాలు. ఇక దర్పం అంటే ఏమిటి? దర్పం తనను తానే గొప్పగా వాడిని అనుకునే అంతర్గత పొగరు. తనను తానే గొప్పవాడిగా అనుకునే అంతర్గత పొగరు. ఇలా తిప్పుతుంటారు చాలా మంది, తెలుసు కదా మీకు. ఇది అహంకారానికి ప్రతిరూపం. అహంకారం నా పని అవ్వాలి. ముఖ్యంగా పూర్వం రోజులు మీరు చూసినట్లయితే ఈ యొక్క జమీందారీ వ్యవస్థలో ఇది రెగ్యులర్ కనపడుతుంది మనకి, ఈ దర్పం అనేది. అది ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అనేది ఎవరు ప్రశ్నించరు కదా, కాబట్టి వాళ్ళు నడుస్తూ ఉంటుంది, అది అలా నడుస్తుంటుంది. అలాగే దర్పం ఉన్నవాడు ఎవరిని అంగీకరించడం.
దర్పం ఉన్నవాడు ఎవరిని అంగీకరించడు, భగవంతుడిని కూడా మర్చిపోతాడు. ఓకే. ఈ దంభం దర్పం వల్ల ఏమవుతోంది, యు ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ ది పీస్ఫుల్ లైఫ్. మీరు దాని నుంచి దూరం వెళ్ళిపోతున్నారు ఈ యొక్క లక్షణాల వల్ల. నెక్స్ట్ చివరిది వచ్చేప్పటికి లెర్న్ టు యాక్సెప్ట్. ఫోర్త్ వన్ ఈజ్ లెర్న్ టు యాక్సెప్ట్. మనం ఏంటంటే జరుగుతున్నవన్నీ కూడా భగవంతుని యొక్క ఇచ్చ వల్ల జరుగుతున్నాయి. ఇందులో మనం ఇంటర్వ్యూన్ అవటం, మనం వెళ్ళి ఏదో అడ్డుకుంటే ఆగవు అనేటువంటి ఓవరాల్ ఐడియా వెనక్కి పెట్టుకున్నట్లయితే ఆ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని మనం వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, అంగీకరిస్తూ ఉంటాం. ఇది భగవత్ చమత్కారం, ఇది మన వల్ల మానవ ఇది కాదు, కాబట్టి అది మనం దానికి లోబడే ఉండాలి అనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే యాక్సెప్ట్ ది లెర్న్ టు యాక్సెప్ట్. భగవద్గీత వచ్చింది కానీ ఇంకోళ్ళ ద్వారా చేయిస్తాడు మనకి. రమణ మహర్షి అంటారు, మనిషి యొక్క కర్మ ఒక కోట ఇచ్చి పంపించినట్లయితే ఆ కర్మ పూర్తయ్యేదాకా అతను చేస్తూనే ఉంటాడు, అది అయ్యాక పోతాడు అనేటువంటిది రమణ మహర్షి కూడా చెప్తారు. అంతా ఎందుకండి, పాముకి కాళ్ళు లేవు, కప్పకి మెడ లేదు, అవును, పీతకి తల లేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయా అని అడుగుతున్నాయా? అడగట్లేదు కదా. అన్నీ ఉండి కూడా మనిషి కంగారుగా ఉన్నాడు, కంగారుగా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఈ ఒకసారి చీమ వెళ్ళి భగవంతుడిని అడిగిందట. భగవంతుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకోని. భగవంతుడు దయామయుడు కదా, అది బహుశా నాకు ఇంద్ర పదవి కావాలన్నా సరే ఇవ్వడానికి రెడీగా ఉండాలి. పెద్ద ఆయన మళ్ళీ మాట తప్పాడు అనకూడదు కదా. ఈ చీమ వెళ్ళి అడిగిందట, కంగారుగా వెళ్ళి అడిగిందంట, భగవంతుడు నన్ను అడిగాడు, పుట్టంగానే చావాలన్నట్టు. పుట్టంగానే చావాలి అంటే అర్థం ఏమిటి? కుట్టంగానే ఎవరైనా చచ్చిపోవాలి అది అని దాని ఉద్దేశం అది. కానీ భగవంతుడు పడతాం కదా, అలా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మనకి అవధులు అంటాం, ఆలోచనలకి అవధులు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మనం ఎప్పుడైనా, ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా ఒకటి, కోరికలను తగ్గించుకోవడం, ఎప్పుడు నేనే ప్రథముడిగా ఉండాలనుకోవడం, ఎదుటి వాళ్ళు మన పక్క వాళ్ళు వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ మనం కూడా వాళ్ళకి కావాల్సినవి మనం నిర్వర్తిస్తున్నట్లయితే, నాలుగోది భగవదేచ్ఛగా అనుకొని మనం వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసుకోమని వచ్చినట్లయితే మనకి ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుందా, కంగారుగా ఉన్నామా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ 4 తెలుసుకుంటే చాలు. అది ఇలా ఎన్నో ఉంటాయండి. మనం మొదటి నుంచి చెప్తున్నాం, భగవద్గీతలో శ్లోకాలు ప్రధానం కాకుండా శ్లోకాల వెనకాల ఏమిటి మనకి సందేశం వస్తుందో చెప్తూ మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ముందుకెళ్తున్నాం. మనం ఏంటంటే తర్వాత భగవద్గీత రియల్గా మొదటి అధ్యాయం చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మనం సంతోషంగా ఉండటానికి మన భగవద్గీతలో చెప్పిన సన్మార్గాల్లో ఒక 4 మాత్రమే గురుగారు చెప్పారు. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా ఫోన్ చేయండి. సార్తో స్పెషల్గా మాట్లాడే అవకాశాన్ని కూడా మీరు దక్కించుకోండి. సో ఇది ఈరోజు అధ్యాయం. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.